హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు మీరంతా? ఇది మేము అండమాన్ నుంచి వచ్చేసాక మళ్ళీ ఇంటికి వెళ్ళాల్సి అయితే వచ్చింది, అందుకని వెళ్తున్నాము. నేను, కిషోరు, పాప, మా ఆయన అయితే రాలేదు. సో వీళ్ళైతే చాలా అల్లరి చేశారు ట్రైన్లోని. ప్రతిసారి అలాగే చేస్తారు. 3 అవర్స్ 4 అవర్స్ జర్నీ ఉంటుంది. ఆ 4 అవర్స్లో నాకు అసలైన నరకం మొత్తం చూపిస్తారు, బాగా అల్లరి చేసుకొని. అది నాకు అలవాటు అయిపోయింది కాబట్టి సో నేను బాగానే ఎంజాయ్ చేస్తాను వాళ్ళ అల్లరి. సో త్రిష్క ఎక్కువ అల్లరి చేస్తుంది. త్రిష్కతో పాటు కిషోర్ కూడా అలాగే చూసారా, ఆడ చేత ఆడికే కొట్టిస్తుంది గట్టిగా. సో ఆడైతే అమ్మాయికుడు కాబట్టి కుట్టించుకుంటున్నాడు అలాగా. ఇంకా 3 అవర్స్ కూడా అలా అన్నయ్య ఊళ్ళోనే కూర్చొని ఇంకా జర్నీ అయితే చేసింది అమ్మగారు. సో ఫైనల్గా ఇంటికైతే ఎందుకు వెళ్ళాము అంటే గృహప్రవేశం అన్నది ఉంది కదా, దానికోసం అన్నమాట. మమ్మీ పొటాటో కర్రీ ఇంకా పప్పు చేసింది, ఇంకా ఎండిపోయిన మిర్చీలు, పప్పు చూడండి, ఇంకా అన్నం, వాటర్స్, అన్నం. బాయ్ బాయ్. సో నేనైతే గృహప్రవేశం ఉందని చెప్పి పంతుల దగ్గరికి వెళ్ళి ముహూర్తం పెట్టించుకున్నాను. ఆ ముహూర్తం పెట్టిన ఇది ఉంటుంది కదా, దాన్ని తీసుకెళ్ళి నేను మా గుడిలోని దేవత, గ్రామ దేవత శైశవతి అమ్మవారి గుడికి వెళ్ళి దేవుడి దగ్గర అయితే పెట్టానండి. సో మా గృహప్రవేశానికి ముహూర్తం అయితే తీసేసుకున్నాము. మే 8వ తారీఖున ముహూర్తం పడిందండి గృహప్రవేశానికి. సరే అని చెప్పి నేను ఫస్ట్ మా ఊళ్ళో గ్రామదేవతకి పళ్ళు కాయలు ఇచ్చి దేవుడికి దండం పెట్టుకుందాం అని చెప్పి తీసుకెళ్ళి అక్కడ దేవుడి దగ్గర పెట్టాను. చూస్తే మీకు దేవుడి దగ్గర ఒక చిన్న పాత్ర కనిపిస్తూ ఉంటుంది కదా, అది ఈ దేవుడు చాలా పవర్ఫుల్ అండి. మా ఊరికి ఇటువైపు అటువైపు 2 దేవుళ్ళు ఉంటారు, శైశవతి అమ్మవారు, ధనానమ్మవారు. అయితే ఇది వచ్చి చెప్పడం మర్చిపోయాను కదా, యాక్చువల్లీ ఈ రోజు నా బర్త్డే అనమాట. సో అందుకు మా ఆయన మళ్ళీ ఊరు వచ్చి సో నాకైతే కళ్యాణ్ జ్యువెలరీలోనే ఒక రింగ్ అయితే గిఫ్ట్గా ఇచ్చారనమాట హ్యాపీ బర్త్డే కోసం. దానికోసం ఒక చిన్న పిల్లల కోసం తీసుకున్నాను. ఇది మా ఇంట్లో పైన అలా నార్మల్గా చేసుకున్నాం అనమాట. యాక్చువల్లీ నాకు ఆ రోజు ఇంట్లో బాగాలేదు, అందుకని నేను ఎక్కువగా సెలబ్రేట్ చేసుకోను అంటే సింపుల్గా ఒక కేక్ కటింగ్ చేసి పిల్లల కోసం మాత్రం అలా చేయాల్సి వచ్చింది. అంతేనండి. నా వీడియో కనుక నచ్చినట్లయితే సబ్స్క్రైబ్.